తెలంగాణ ఇంటర్ 2024కి సంబంధించి మనకి పరీక్షా ఫలితాలు ఎప్పుడు రిలీజ్ చేస్తారు, మనకి అఫీషియల్గా డేట్ ఎప్పుడు కన్ఫర్మ్ చేస్తారు, ఒక చిన్న మీటింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రజెంట్ మనకి ఇప్పటి వరకు ఎంత ప్రాసెస్ కంప్లీట్ అయింది, మీకు ఈ అప్డేట్స్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. స్టెప్ బై స్టెప్గా వీడియో అంతా లైక్ చేయండి. ఒక 100 లైక్లు టార్గెట్ అన్నమాట. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. మెయిన్గా ఇది మనకి మనబడి వెబ్సైట్ అన్నమాట. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ఆర్ ఏపీ ఇంటర్ పరీక్షా ఫలితాల అప్డేట్స్ కానీ వచ్చిన తర్వాత కూడా మనకి ఫాస్ట్గా యాక్యురేట్గా ఈ వెబ్సైట్లో చూపిస్తారన్నమాట. అందరూ ఈ వెబ్సైట్ని కూడా ఫాలో అయితే అవుతూ ఉండండి. మీకు లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి ఈరోజు ఉగాది మనకి ఉగాది తర్వాత సాయి అఫీషియల్స్ అందరూ ఒక చిన్న మీటింగ్ కండక్ట్ చేసుకొని ఇంటర్ పరీక్షా తేదీలు అయితే కన్ఫర్మ్ చేసి డిక్లేర్ చేస్తారన్నమాట. అండ్ అలాగే మనకి ఎలక్షన్ కూడా అమల్లో ఉండడంతో అధికారులే మనకి పరీక్షా ఫలితాలు అయితే రిలీజ్ చేస్తారు. దీనికి మన సీఎం గారి పర్మిషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదన్నమాట. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, టుడే అప్డేట్ అన్నమాట. ఇది ఈ నెల 25 లోపు ఇంటర్ ఫలితాలు మనకి మెయిన్గా ఆన్సర్ షీట్స్ మూల్యాంకనం ప్రాసెస్ ఇప్పటికే కంప్లీట్ అయితే కావడం జరిగింది. కేవలం టెక్నికల్ ఇష్యూస్ సో ఒకసారి చెక్ చేస్తారనమాట ఇంటర్ బోర్డు అధికారులు. దీనికి మనకి ఒక 1 వీక్ పట్టే అవకాశం ఉందని వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. పరీక్ష రాసిన వారు, ఆబ్సెంట్ అయిన వారు, మాల్ ప్రాక్టీస్కి పాల్పడిన వారు ఈ డేటా మొత్తం కంప్యూటరైజ్ అయితే చేస్తున్నారన్నమాట. దీంతోపాటు వాల్యుయేషన్లో వచ్చిన మార్కులు కూడా ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఆ తర్వాత మార్కుల జాబితా సక్రమంగా ఉందా లేదా, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అన్నీ చూసుకొని ఏమైనా టెక్నికల్ ఇష్యూస్లో ఏమైనా లోపాలు ఉంటే అన్నీ 1-2 సార్లు వెరిఫై చేసుకొని ఉన్నత అధికారులు అయితే పరిశీలిస్తున్నారు. మనకి ఆన్సర్ షీట్స్ కూడా ఓఎంఆర్ షీట్లు కూడా తొలగిస్తారన్నమాట. ఇప్పటికే వాటికి కోడింగ్ అండ్ అలాగే నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కోడింగ్ అండ్ అలాగే డీకోడింగ్ ప్రాసెస్ కూడా చేయాలన్నమాట. ఇవన్నీ ఓకే అయిన తర్వాత 2 రోజుల్లో పరీక్షా ఫలితాలు అయితే రిలీజ్ చేస్తారు. ఫస్ట్ ప్రాసెస్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మనకి ఉగాది తర్వాత హైయర్ అఫీషియల్స్ అందరూ దీనికి ఎంత టైం పడుతుంది ఇవన్నీ డిస్కస్ చేసుకొని వాళ్ళకు డేట్ అయితే కన్ఫర్మ్ చేసి మనకైతే డిక్లేర్ చేస్తారన్నమాట. సో మనకి ఒక 1 వీక్ లోపే మనకి ఏ రోజు రిలీజ్ చేస్తాం అన్నట్టు డేట్ అయితే రావడం జరుగుతుంది. డేట్ కన్ఫర్మ్ అయినాక లేదంటే డేట్ అఫీషియల్గా రిలీజ్ చేశాక కూడా మీకు వీడియో రూపంలో అప్డేట్ అయితే చేస్తాను. సో ప్రజెంట్ మనకి 21st లోపే చూస్తున్నారు కదా, ఈ ప్రాసెస్ మొత్తం 21st తేదీ నాటికి ముగించాలని ఇంటర్ బోర్డ్ అధికారులు అయితే చూస్తారన్నమాట. 21st అంటే మనకి 22, 23, 24 ఈ డేట్స్ లోపు ఏదో ఒక రోజు అయితే కన్ఫర్మ్ చేసి మనకైతే రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ అప్డేట్ అయితే మనకి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ అయితే ఇదే. ప్రజెంట్ ఈ రోజు అయితే ఉగాది కదా, అంటే ఈ ఉగాది తర్వాత ఒక మీటింగ్ పెట్టుకొని డేట్ అయితే అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే చేయడం జరుగుతుంది.